దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి గొర్రె పిల్లైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుండ్రి. ప్రకటన గ్రంథం 7:14. ప్రియా కల్వరి గొర్రె పిల్లైన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు క్రీస్తు ఘనమైన నామలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? కలవరి సత్య స్వరూపుడైన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో ఉండి సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు మీ జీవితంలో జరిగించాలని ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు మెసేజ్ చేయండి, మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా మాత్రమే మనకి సంపూర్ణటువంటి విజయం కలుగుచున్నది. ప్రభు మనను సిలువనొద్దకు తీసుకొని వెళ్ళి తన రక్తమును కుమ్మరించి శుద్ధీకరించుచున్నాడు. సిలువ చెంతనే పరిశుద్ధత ప్రారంభమవుచున్నది. దేవుని బిడ్డలారా, పాపం వలన అతిక్రమం వలన జీవితము బదులై ఉంటే పరమ కుమ్మరియగు యేసు ఆ మట్టి ఘటం మీద నీటిని కాదు, తన పవిత్రమగు రక్తమును కుమ్మరించి మరలా మనలను మలుచుచున్న మహిమాస్వరూపుడు, సంపూర్ణ విజయం ఇస్తున్న విజయసారథి, రథసారథి దేవదేవుడు. మనం పరలోకం చేరటానికి సిలువ మార్గం తప్ప వేరే మార్గం లేదు. దేవుని బిడ్డలారా, కఠిన హృదయాలను కరిగించే బోధ సిలువ బోధ. అది గాయాలను చేస్తుంది, గాయాలను మాన్పుతుంది, పాపాన్ని చూపుతుంది, పశ్చాత్తాపడిన ఆత్మకు నూతన జీవాన్ని తెస్తుంది. భూమిని ఆకాశాన్ని అంటుకోగల నిచ్చెన ఒక్కటే, అదే సిలువ. సిలువ లేనిదే కిరీటాన్ని పొందలేము. దేవదేవుని బిడ్డలారా, సిలువ అర్థము కాని క్రైస్తవుడు రక్షణలో ఎదగలేడు. సిలువ రక్తము ద్వారా మాత్రమే మనకి జయ విజయము కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, సంరక్షణ కలుగుతుంది. గొర్రె పిల్లైన యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవుని కృపా కాపుదల, కనికరము, ఆదరణ, ఆశీర్వాదం, అభిషేకము, మేలులు, కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుని మహిమ కార్యాలు మన పట్ల తప్పక జరుగుతాయి. కలవరి రక్త ప్రోక్షణ, ఉపవాస ప్రార్థన కూడికల ద్వారా మనకు జయము కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆ దేవాదేవుడు కలవరి రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా మాత్రమే మనకు విజయము కలుగుతుంది, సంరక్షణ కలుగుతుంది, మేలు కలుగుతుంది. సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధిని కలుగజేయగల గొప్ప దేవుడు. యేసు రక్తం మనను ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయగలుగుతున్నది. యేసు రక్తం సంపూర్ణతను మనకు అనుగ్రహిస్తుంది. యేసు రక్తం శాంతియుతమైనటువంటి కార్యాభివృద్ధిని మన జీవితంలో జరిగించగలుగుతున్నది. పరలోకమందు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారెవరు? గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నటువంటి వారే. యేసు రక్తములో ద్వారా మాత్రమే మన జీవితాలు తెలుపవుతున్నాయి, మనకు ఆలోచనలు తెలుపవుతున్నాయి, మన బ్రతుకులు తెలుపవుతున్నాయి. దేవుని బిడ్డలారా, యేసు రక్తం సంపూర్ణతనివ్వుతుంది. యేసు రక్తం శాంతిని అనుగ్రహిస్తుంది. యేసు రక్తం ద్వారా మాత్రమే కుటుంబానికి భరోసా ఇవ్వగలుగుతుంది. ఇది కలవరి నాయకుడైన దేవదేవుడు తన విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి ఈ భూమి మీదకి ఆయన విలువైన రక్తాన్ని తెచ్చి మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా చేశాడు. దేవదేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమార్థంగా పరిశుద్ధతగా మనం జీవిద్దాం. పరిశుద్ధ జీవితం లేకుండా పరలోకమందున్న నా తండ్రి అనే హక్కు మనకు ఎక్కడిది? నీకు అనేకమైన కోరికలు ఉండవచ్చు, కానీ దేవునికి నీ అవసరతలన్నీ కూడా తెలుసు. దేవుని బిడ్డ, ప్రార్థించడం అంటే మోకాళ్ళ మీద కూర్చొని కళ్ళు మూసుకోవడం కాదు. విధేయతో, పశ్చాత్తాపంతో, ప్రలాపంతో దేవునికి మనవి చేయండి. ప్రతి అవసరతలను అక్కర్లు తీర్చి దేవుడు సంపూర్ణమైనటువంటి కార్యాభివృద్ధిని జరిగించి సమాధానం గల గొప్ప దేవుడు. ఆ సంపూర్ణతను మనకు అనుగ్రహించగల మహిమాస్వరూపుడు ఆ దేవదేవుడి యొక్క మహాకృప నేడు మీతో నాతో నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ కలవరి గొర్రె పిల్ల, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసు నామములో నా తండ్రి, మీ కుమారుడు యేసు రక్తము చేత మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధీకరించండి. ఏ షాదులోని కీళ్ళలోని మేము పడకుండా నిమిత్తమే షాదు నుండి కీ నుండి మమ్మల్ని తప్పించి, రక్షించి, బలపరిచి మాకు జయమివ్వండి, విజయం ఇవ్వండి, ఆనంద, ఆదరణ, సంరక్షణ ఇవ్వండి. మా యొక్క ఉపవాస దీక్షలో ప్రభా మీరు సంపూర్ణ సహకారాన్ని మాకు అందించి మీ పరిశుద్ధాత్మ కార్యాలను మాకు అందరికీ ఇమ్మని, బిడ్డలందరికీ జయ విజయం దయచేయమని యేసు నామములో అందరి పక్షాన కార్యం జరిగించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.